సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిసాట్లో చిరుత బోన్లో చిక్కింది. గత 2 రోజులుగా ఇక్రిసాట్లో చిరుతలు భయభ్రాంతులకు గురి చేయగా అటవీశాఖ అధికారులు బోన్లో సీసీ కెమెరాలు అమర్చారు. గత రాత్రి చిరుత కోసం ఏర్పాటు చేసిన బోన్ల వద్ద 2 మేకలను ఎరగా ఉంచారు. దీంతో మేకలను తినటానికి వచ్చిన ఒక చిరుత అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది. దీంతో పట్టుబడిన చిరుతను జూ పార్కుకు వాహనంలో తరలించారు. అలాగే ఇక్రిసాట్ పరిధిలోనే మరో చిరుత ఉన్నట్లు గుర్తించి బంధించడానికి అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి, ఆల్రెడీ కుమార్ ఒక చిరుత దొరికినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే మరో చిరుత కోసం కూడా వాళ్ళు బోన్లు ఏర్పాటు చేశారంటున్నారు. అంటే ఇంకా ఎన్ని ఉండొచ్చు, అసలు ఎన్ని రోజులుగా ఈ చిరుత వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది? థ్యాంక్ యూ సింధు. ఏదైతే సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిసాట్ లోని 2 చిరుత పులులు సంచారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు సంగారెడ్డి జిల్లా ఈ పటాన్చెరులోని ఇక్రిసాట్ పరిశ్రమలో ఒక చిరుత అయితే చిక్కింది. గత 2 రోజులుగా ఏదైతే ఇక్రిసాట్ లో పనిచేసే కార్మికులు కూడా పూర్తిగా భయాందోళనకు అయితే గురయ్యారు. బోన్లు, సీసీ కెమెరాలు అయితే అటవీ శాఖ అధికారులు వచ్చి అక్కడ ఏర్పాటు చేయగా రాత్రి చిరుత కోసం ఏర్పాటు చేసిన బోన్ల వద్ద 2 మేకలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అటు వేటాడడానికి వచ్చిన చిరుత ఆ బోన్లకు అయితే చిక్కింది. ముఖ్యంగా ఎటకేలకు అటవీ శాఖ అధికారులు శ్రమ కూడా ఫలించిందని చెప్పొచ్చు. దీంతో పాటు మరో చిరుత ఉన్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. పట్టుబడిన చిరుతను జూ పార్కు అయితే అటవీ శాఖ అధికారులు అయితే తరలించారు. అలాగే మరొక చిరుత కోసం ఏదైతే మరొక బోన్లు అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఇక్రిసాట్ లో ఇదే తరహాలో చిరుత పులు సంచరించినప్పుడు కూడా కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా మరొక 2 చిరుతలు అయితే అక్కడ సంచరిస్తున్నట్లు కూడా అక్కడ స్థానికులు చెప్పిన నేపథ్యంలోని అందులో పనిచేస్తున్న ఏదైతే కార్మికులు కూడా గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు కూడా అక్కడికైతే చేరుకొని అక్కడ సీసీ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసి అందులో చిరుతలు పట్టుకునేందుకు కూడా మేకలు కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఒక చిరుత మేకను వేటాడడానికి వచ్చిన సమయంలో ఆ బోన్లు అయితే చిక్కింది. ప్రస్తుతం ఆ చిరుతను జూ పార్క్ అయితే తరలించారు. మరొక చిరుత కోసం మరొక బోన్లు అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.